పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ చిన్నప్పుడు ఆనందం చూసేసాము. బట్ పెద్ద అయిన తర్వాత ఆనంద్ ఏంటి, ఆనంద్ ఎలా చేయగలడు? లైక్ మన ఇప్పుడు ఆల్రెడీ తేజ 2-3 మూవీస్ తర్వాత ప్రూవ్ చేసుకున్న తర్వాత హనుమాన్ లాంటి ఒక పెద్ద మూవీ స్టార్ అయిపోయాడు. ఇంపార్టెంట్ నంబర్స్ ఆర్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. ఎస్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అది. అంటే ఇప్పుడు చూడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ పద్ధతి. నా అప్రోచ్ ఏంటి టువర్డ్స్ సినిమా ఏంటి అంటే బేసిక్ గా వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పియర్ మెయింటైన్ చేస్తావా, తిరుగుతున్నా ఈ మధ్య తిరుగుతున్నా. అంటే చిల్లవడం అంటే చూడు, ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటది ఆనెస్ట్ గా చెప్పు నాకు. నువ్వు చిల్ అయ్యావు అనుకో, అంటే చిల్ అవ్వడం స్టార్ట్ చేసావు అనుకో ఒకలా మాట్లాడతారు, నువ్వు చిల్ అవ్వలేదు అనుకో ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు నేను బయట నుంచి కూర్చొని ఆలోచిస్తుంటే ఇప్పుడు నేను చిల్ అవ్వాలా చిల్ అవ్వకూడదా, ఏం చేయాలి నేను, ఏంది ఇప్పుడు ఏంటి? సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, నేను ఓపెన్ ఉంటా. నువ్వు వచ్చి బ్రో మనం చిల్ అవుదామంటే నేను అయిపోతాను. నేను తర్వాత నువ్వు వెళ్ళి నువ్వు ఏదైనా చెప్తావా నాకు సంబంధం లేదు, నేనైతే ఏం మాట్లాడాను నేను. సో నీకు అలాంటి రిలేషన్షిప్ ఉంటే డెఫినెట్ గా చిల్ అవుదాం, లేకపోతే లేదు. సో అది నాకు రెండు ఓకే నాకు అక్కడ. సో నాకు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటా, ఏంటి మరి వాళ్ళ కంఫర్ట్ అది, మనం వెళ్ళి అడగకూడదు, ఎందుకంటే వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి. సో దేర్ చాయిస్ ఆల్సో. రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఏం చేస్తున్నావు? బిజినెస్ లేకపోతే కంప్లీట్ గా మూవీస్ మీదే ఫోకస్ చేసి? లేదు, నేను వర్క్ చేస్తున్నా నేను. అండ్ నేను ఆల్సో ఇంకొక సినిమా కూడా ఒకటి ఉంది ప్లానింగ్ లో నడుస్తుంది అది. అండ్ దెన్ నేను ఒక సినిమా రాస్తున్నా కూడా, రైటింగ్ కూడా చేస్తున్నా ఒక సినిమా. సో అలా ఉన్నాయి, కొన్ని వర్క్స్ ఉన్నాయి చేస్తున్నాం. ఒక యాక్టర్ కి ఈ హ్యాబిట్ ఉంటే చాలా మంచిది, రైటింగ్ అలవాటు. అంటే హ్యాబిట్ అంటే ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్ దాంట్లో వేలు పెట్టను, ఎందుకంటే వెన్ ఐఎమ్ ఏ డైరెక్టర్ ఒక యాక్టర్ వచ్చి నా దగ్గర అట్లా వేలు పెట్టకూడదు, నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ లో డిస్కషన్ ఉంటుంది, కానీ నాకు నచ్చనివి కొన్ని ఉంటాయి, ప్లీజ్ డోంట్ టచ్ దిస్ అని అనుకుంటా. అట్లా ఆ డైరెక్టర్ కూడా ఉంటుంది. సో నేను వాటిలో వేలు పెట్టాను అనమాట. సో ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తాను నేను. అండ్ దెన్ రైటింగ్ ఎస్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ అది. ఎందుకంటే ఎవడ ఆపగలుగుతాడు చెప్పు నేను రాయడంలో? నువ్వు చెప్పు, నువ్వు కూర్చొని నువ్వు రాయాలే కానీ ఎన్ని మంచి ఆలోచనలు వస్తాయి. సో కూర్చొని ఆలోచించుకుని రాస్తుంటాను అనమాట. ఓకే ఇట్లా చేయదు. సో మన మూవీ ప్రమోషన్స్ అప్పుడు ఒక వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. ఆ బీచ్ లో మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది. యాక్చువల్గా ఆ సినిమానైనా అప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సినిమా జరుగుతుంది, అది మధ్యలో ఆగిపోయింది, నాకు ఫుల్ ఫైర్ అవుట్ అన్న బాడీ అంతా. అది మొన్న రిలీజ్ అయింది, February 14th రిలీజ్. జవాపన నిద్రించు జహాపన. సో ఇప్పుడు ఎలా ఉంది? అంత ఓకేనా? ఆల్ కూల్, గుడ్. ఆల్ కూల్. ఈ సైడ్ అయిందా బద్నా? అట్లా కొంచెం అయిందిలే, దాన్ని చూసుకోవడం వేస్ట్, అవన్నీ పట్టించుకోకూడదు, అవన్నీ ఎందుకు, ఓకే వేస్ట్. ఓన్లీ హ్యాండ్స్ కేనా? ఓన్లీ హ్యాండ్స్ కే ఇక్కడ. అంతే. ఈ హ్యాండ్ కి ఎక్కువైంది, దీనికి కొంచెం అయింది, దీనికి కొంచెం అయింది అట్లా. ఓకే. ఇప్పుడు ఇది ఇలా బర్న్ అవటం వల్ల మూవీ ఆగిపోయింది. ఐసీలో ఉండి తర్వాత బయటకు వచ్చి రికవరీకి టైం పడుతుంది కదా. ఎన్ని నెలలు ఉన్నావు ఐసీలో? ఆల్మోస్ట్ 2 months ఉన్న తర్వాత రికవరీకి ఒక 1 year అట్లా అవుతుంది. ఓకే. తర్వాత మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసి మళ్ళీ తగ్గి మళ్ళీ చేసి సినిమా రిలీజ్ చేసాం. సో 6 years పట్టింది రికవరీ అయ్యి బయటకు వచ్చి ఆ సినిమా అన్ని తట్టుకుని మామూలుగా కాదనమాట. అన్ని జిమ్ ప్యాక్ ఐటమ్స్ అన్ని చూసి ఫైనల్ గా ఓకే సినిమా రిలీజ్ చేసాం February 14th. ఓకే. బట్ ఆ టైంలో ఎవరు నీకు అంత సపోర్ట్ ఇచ్చి నిలబడింది? ఓకే నో ప్రాబ్లం, ఇవన్నీ కామన్ సినిమా ఇండస్ట్రీలో చాలా చూసాం. మన రవితేజ గారికి కూడా ఏదో అవుతుంటాయి ఇవన్నీ, చెప్పగా. బట్ 6 years కదా. అవును, కొంచెం టైం పట్టింది అది. అంటే ఇప్పుడు కరోనా లాంటిదే మధ్యలో తీసుకెళ్లిపోయింది. సో చాలా మేజర్ చంక్ వెళ్ళిపోయింది దానివల్ల. పెద్ద సినిమాలు కాబట్టి కొంతమంది తట్టుకుని నిలబడగలిగి చేసేసారు వాళ్ళు తర్వాత అయినా కూడా. మనది ఏంటంటే ఓకే కొంచెం ఇంకా స్టార్టింగ్ అప్కమింగ్ కాబట్టి ఉంటాయి అవన్నీ కండిషన్స్ అందరికీ ఉంటాయి. సో అయ్యింది, కొంచెం టైం అయితే పట్టింది. బట్ మాకు సినిమా అప్పుడు మాకు జగపతి బాబు గారు సపోర్ట్ చేశారు, రాఘవేంద్రరావు గారు సపోర్ట్ చేశారు. అండ్ దెన్ మెయిన్ కిరణ్ అబ్బవరం అన్న గురించి చెప్పాలి. నిజంగా పాపం అంటే
ఇట్లా నీట్ గా పిలిచి తను చాలాసేపు మాట్లాడి మాతోటి. అండ్ అంటే తనది కూడా అంటే ఒక గుడ్ జర్నీ కదా ఇప్పటి వరకు. అంటే అసలు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అసలు ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డం ఇవన్నీ కూడా. సో ఐ థాట్ కాతో దుమ్ము రేపాడు కాతోటి. సో నీకేంటి దానివల్ల అతను కూడా జీవితం చూసి వచ్చిన మనిషి, బేసిక్ గా హానెస్టీగా ఉంటుంది అనమాట డిస్కషన్. ఇట్లా బ్రో ఇది సిచ్యువేషన్ ఇది. సో ఏంటంటే ఓకే మనకు అర్థమవుతుంది మాట్లాడినప్పుడు మంచి మనిషి ఇట్లా జెన్యూన్. సో తనకు కూడా బాగా నచ్చింది చూసి, కాన్సెప్ట్ అవన్నీ బాగా నచ్చింది. సో నేను చేస్తాను డెఫినెట్ గా ట్రైలర్ లాంచ్ చేస్తాను నేను అని చెప్పి చేయడం అది. అండ్ నాగశ్విన్ గారు మళ్ళీ మా ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయన అసలు క్రేజీ క్యాండిడేట్ ఆయన. అంటే ఎంత సింపుల్ అండ్ ఎంత డౌన్ టు ఎర్త్ అసలు అది ఎలా ఉంది అంటే అలా ఉండాలి. నన్ను అడిగితే ఒక మనిషి అనేవాడు నిజంగా అలా ఉండాలి. సీరియస్ గా హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్. అండ్ ఆయన కనిపించిన కొన్ని అట్లా థాట్స్ చెప్పారు. అలా ఇట్ వాస్ గుడ్ అనమాట. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళలేదా? వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళా నేను. అంటే ఆయనకి పాపం ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాము, అదేంటది ఫుల్ ప్రమోషన్స్ చేసి కాలేదో కొంచెం ఆయనకి ఇబ్బంది అయింది ఆయనకి. అందుకని ఇంకా సరే టచ్ చేయలేదు నేను. ఓకే, ఎందుకులే అని. సో నువ్వు ఆ టైంలో వెళ్ళుంటే మన సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు యాక్ట్ చేశాడు కదా. అవును, ఈ బుడ్డోడు గుర్తొచ్చేవాడే. నేను అసలు వాడిని చూసి చాలా కనెక్ట్ అయ్యా నేను యాక్చువల్ గా. చూసి అరే వీడు భలే చేశాడు. అప్పటి మా కాంపిటీషన్ గుర్తొచ్చింది. అరే అసలు ఎంత బాగా చేశాడు వీడు. ఆ మావయ్యకి వీడు నాన్న కరెక్ట్ సరిపోయాడు అనమాట. వీడు చింపేశాడు వాడు అసలు యాక్టింగ్. చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా నేను వాడికి. బాగా అనుకున్న వాడు యాక్టింగ్ చూసి అట్లా. సో చూసి మళ్ళీ అట్లా సూపర్ పడింది సినిమా అనుకున్నా. బుల్రాజ్ వచ్చాడు ఇండస్ట్రీకి, గుడ్ యాక్టర్. యాక్చువల్లీ మీ తర్వాత భరత్ ఒక్కడే వచ్చాడు చెప్పాలంటే. భరత్ అంతే కదా. తేజ వచ్చాడు తర్వాత, మళ్ళీ భరత్ అట్లా వచ్చారు. భరత్ తర్వాత మళ్ళీ బుల్రాజ్ మంచి చాలా బాగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్. అంటే ఇంకా అదే ఇందాక చెప్పే చూడు, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన క్యాండిడేట్ అన్నమాట. అవును, వీడు ఇప్పుడు చూడు ప్రతి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు వీడు అలాగా. అవును, అబ్జర్వ్ చేయి. అవును, అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ అది. బట్ నేను ఆ వీడియో నాకు అర్థం కాలేదు ఆనంద్. ఏంటి అది అసలుకి నీ బాడీ మీద పెట్టింది ఏంటి? అది అల్యూమినియం షీట్ లాగా ఏదో ఉంది. అది నాకే అర్థం కాలేదు. అంటే అది ఇప్పుడు అది మేము ఎక్కడో ఒకటి చూసాం యూట్యూబ్ లో. ఎవడో ఒకటి స్టంట్ చేశాడు అనమాట. స్టంట్ లాగా అంటే ఒక వీడియో ఏదో చూసాం మేము. అది సో చూసి ఆ కాన్సెప్ట్ ఏదో బాగుంది, అది చెయ్యొచ్చు అట్లాగా అని చెప్పి కొంచెం సిచ్యువేషన్ కి దగ్గర మనకి చేస్తే బాగుంటుంది అది అని చెప్పి అట్లా ఆలోచించుకుని, అది ఏంటి అంటే బేసిక్ గా ఇప్పుడు మన స్టేజ్ పైన కోల్డ్ ఫైర్ ఉంటుంది కదా. అవును, అవి ఆ గొట్టాలు అవి పెడతారు అన్నమాట. డైరెక్ట్ ఫైర్ దానికి పెట్టేశారా? అంటే ఇప్పుడు షీట్ పెట్టి, షీట్ పైన గొట్టాలు పెట్టి, ఓకే, గొట్టాలన్నిటికీ ఒక వైర్ ఉంటుంది. ఆ వైర్ ని పవర్ పెడితే ఇవి వెలుగుతాయి అన్నమాట. అవును, స్టేజ్ లాగానే సేమ్ స్టేజ్ లో ఎలా పెడతారు అంతే. అది నేను ఒంటి పైన దానికి హోల్స్ పెట్టి, అది వైర్ ఏదో కాలిపోయినట్టుంది. ఎందుకంటే ఇది అంటుకోదు, ఈ ఫైర్ అంటుకోదు. ఇది ఇంత కోల్డ్ ఫైర్, ఇదంతా చేయబెట్టినా కాలదు. అది ఇది కింద నుంచి కాలింది. ఇది ఏం కాలిందో అసలు ఏం ఐడియా లేదు నాకైతే ఇప్పటికీ కూడా. అసలు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఆ షీట్స్ తీసేసిన తర్వాత కూడా నువ్వు బాగానే నిలబడి బాగానే ఉన్నావు కదా. అవును, షీట్ తీసేసిన తర్వాత ఇది వచ్చింది అంతే, స్కిన్ వచ్చేసింది. నేను అంటే ఒక టైప్ లో ఉన్నా నేను. షీట్స్ తో పాటు స్కిన్ వచ్చేసింది. షీట్ తో పాటు స్కిన్ వచ్చేసింది, మొత్తం కాలిపోయింది అన్న. ఓకే, అంటే అర్థమవుతుంది, అర్థం కానట్టే ఉంది అక్కడ సిచ్యువేషన్. ఎట్లుంటది షాక్, సడన్ గా తీయంగానే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఉండదు. ఓకే, బట్ డూపోడ్ తో కూడా టెస్ట్ చేయాలి మీరు ఫస్ట్. హైలైట్ ఏంటి తెలుసా, డూపోడ్ కి ఫుల్ బాడీ వేసారు అక్కడ. డూపోడ్ కి ఫుల్ బాడీ వేసి నించోబెట్టారు. నేను చేసా ఫస్ట్ షాట్. యాక్చువల్ గా డూప్ ఫస్ట్ చేస్తారు కదా, నేను ఓకే మన స్టైల్ అట్లా కాదు కానీ. బట్ నేను అన్నా సరే ఇప్పుడు వాడికి పెట్టారు, ఇద్దరికి ఒకటే రిస్క్ అక్కడ. ఇప్పుడు నా కాలినా వాడి కాలినా రిస్కే కదా మరి అది. సో వాడికి పెట్టారంటే ఓకే బాగానే ఉండుంటదిలే, నేను చేసేయచ్చు, ఫస్ట్ క్లోజ్ షాటే కదా, చేసేయచ్చులే ఏం కాదులే అనుకుని చేసేసాను నేను నిజంగా కాలిన తర్వాత అనుకున్నా, అమ్మ వాడు బతికిపోయాడు వాడు, ఎందుకంటే వాడికి ఫుల్ బాడీ పెట్టారు వాడికి. అయ్యో, నీకు ఫుల్ బాడీ ఉంది, నాకు హాఫ్ బాడీ. నాకు ఇక్కడ వరకే పెట్టారు, వాడికి మొత్తం కాళ్ళు గిల్లు అంతా పెట్టారు. కొంచెం ఏమైనా అటు ఇటు అయి ఉంటే వాడు అసలు గాన్ అయిపోయాడు వాడు పాపం అనుకున్నా. అమ్మాయి
దీనివల్ల ఏదైనా ఒక్క మంచి పని జరిగిందంటే అది అదే, వాడు బతికిపోయాడని అంతే, దట్స్ ఆల్. ఇంకా దానివల్ల వేరే ఏం మంచి లేదన్నమాట. అది ఒక్కటే జరిగింది మంచి, ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉంది అంటే అది అదే. సో ఓకే పోన్లే అని అనుకున్నా. అట్లీస్ట్ లక్కీగా ఆర్టిస్ట్ కి ఫేస్ చాలా ఇంపార్టెంట్. చెప్పకు, అమ్మో తలుచుకో. అదొక్కటి వదిలేసి అసలు హైలైట్ చూడు, అదొక్కటి వదిలేసి మొత్తం అంతా కాలిపోయింది. అదే అది నాకు ఆ వీడియో చూస్తుంటేనే అమ్మో అసలుకి నాకు తెలిసి అప్పటి నుంచే పాత వైర్లన్నీ కూడా లోపలికి కాలిపోతే అన్ని పీకేసి కొత్త వైర్లు పెట్టినట్టు. సో దేవుడు నిజంగా గ్రేట్, పక్కన ఉన్నాడు, ఉంటాడు. నువ్వు నమ్మవు తెలుసా, నేను వెళ్ళేటప్పుడు జస్ట్ షార్ట్ నువ్వు అన్నావు కదా కరెక్ట్, అసలు ఇది ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు, జస్ట్ షార్ట్ బిఫోర్ అనమాట. ఇట్లా ఆంజనేయ స్వామి తలుచుకున్నా, షార్ట్కి వెళ్ళే ముందర ఆంజనేయ స్వామి తలుచుకుని అంతా ఓకే కదా, ఓకే అనుకుని వెళ్ళిపోయా తెలుసా. ఇట్లా షార్ట్లోకి జస్ట్ ఇట్లా తలుచుకుని వెళ్ళిపోయా. నేను చాలా రోజులు అనుకున్నా, నాకు ఒక రకమైన కోపం వచ్చింది అనమాట. నేను తలుచుకుని వెళ్ళినా కూడా నాకు అది అంటుకుంది. అది అసలు ఏంటి అని అర్థమైంది. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత ఆలోచించా, పోనీ నువ్వు అసలు నాకు తెలిసి నువ్వు చంపేసేటోనే నువ్వు బతికించినట్టున్నావు, నేను తలుచుకుని వెళ్ళా కాబట్టి. ఓకే ఈ యాంగిల్ కూడా ఉంది కదా దాంట్లో, ఉన్నట్టుంది. అంటే వాడిని వదిలేయకుండా నువ్వు ఏదో పట్టుకొచ్చావంటే ఏదో ఉంది మ్యాటర్ అక్కడ. ఓకే సరే రైట్, ఓకే అమ్మ నాన్న ఎక్కువ బాధపడి ఉంటారు గట్టిగా కొన్ని ఇయర్స్. గట్టిగా అంటే అది ఇంకా చెప్పుకోలేదు అనమాట వాళ్ళకి. అది అంతే, అది దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడమే కరెక్ట్. ఎందుకు 2-3 కోట్ల దాకా ఖర్చు అయిందని విన్నా నేను. అరౌండ్ 30-35 lakhs అయింది అట్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.